రైతు రుణమాఫీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది. 1,00,000 రుణమాఫీ చేయడంతో రైతులు సంబురాలు చేసుకున్నారు. గ్రామాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేశారు. రైతులను ప్రోత్సహించే ప్రభుత్వాలను మర్చిపోలేమని కొనియాడారు. రైతు రుణమాఫీ ప్రక్రియను పండగ వాతావరణంలో నిర్వహించింది ప్రభుత్వం. రైతు వేదికలతో పాటు గ్రామాన కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం తొలి విడతలో 1,00,000 రుణమాఫీ చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. 566 రైతు వేదికల్లో రైతుల సంబరాల్లో వర్చువల్ గా పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతును ప్రోత్సహించే ప్రభుత్వాలను మర్చిపోలేమన్నారు. రేవంత్ రెడ్డి మరో రాజశేఖర్ రెడ్డిలా కనిపిస్తున్నారన్నారు రైతులు. మాపై అప్పుల భారం మోపారు. గత సంవత్సరం వ్యవసాయం నష్టంలో రావడం వల్ల మాకు అప్పుల బాధ ఉంది. అలాంటి అప్పుల బాధ వల్ల ఈ సంవత్సరం రుణమాఫీ ఆగస్టు 15 కంటే ముందరనే మాకు చేయడం వల్ల నాపై ఉన్న అప్పు బాధ తగ్గి మళ్ళా వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడులకి నాకు తగిన అవకాశం కల్పించారు. అదేవిధంగా ఆగస్టు 15 అన్నారు, కానీ అంతకంటే ముందరనే జూలై మధ్యలోనే మాకు ఈ రుణమాఫీని చేయడం వల్ల మాకు ఎంతో ఆనందదాయకంగా పండగ వాతావరణం నెలకొంది. ఫస్ట్ 70,000 ఇచ్చిన సార్. ఇప్పుడు ఎంత మాఫీ అవుతుంది? మొత్తం మాఫీ అయింది సార్. మొత్తం మాఫీ అయిందా? 70,000 మొత్తం మాఫీ అయిందా? అయింది సార్. ఈ రోజు మాకు అందరికి పండుగ వాతావరణం నెలకొంది సార్. ధన్వాడ మొత్తం ఎద్దుల బ్యాండ్ గాలి కూడా చేసినాము. పర్ణికమ్మ అందరం కలిసి చేసిందా? ఈ రోజు పండుగ బాగా చేసుకున్నాం సార్ పండుగ. నల్గొండలో రైతు సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ నల్గొండ కలెక్టరేట్ నుంచి ఎంఎన్ఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్గొండ జిల్లాకు అత్యధికంగా రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. నల్గొండ జిల్లాలో 7,000 రైతు కుటుంబాలకు 46 కోట్లు విడుదల చేశారని చెప్పారు. నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు 78,757 కుటుంబాలు, అంటే ఖాతాలు 83,121 ఖాతాలు, 481 కోట్ల 63 లక్షల రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు మా జిల్లా రైతాంగం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని రామాపురం గ్రామ రైతు వేదికలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు పేద ప్రజల అభివృద్ధే లక్ష్యమన్నారు జూపల్లి. రైతు వేదిక నుంచి బస్టాండ్ వరకు ఎద్దుల బండితో ర్యాలీ నిర్వహించారు. మంత్రి జూపల్లి, జిల్లా కలెక్టర్ ఎద్దుల బండిపై ర్యాలీగా వచ్చారు. రైతులు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. 6 గ్యారెంటీలో రైతు డిక్లరేషన్ ఒకటి, అంటే ఈ రుణమాఫీ ఒకటి. 2 లక్షల రూపాయల వరకు రైతాంగం అప్పులు తీసుకున్నారు. అది కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో, అంటే 2018 నుంచి గడిచిన 5 సంవత్సరాలు అప్పులు తీసుకున్నారు. వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఆనాడు వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన తర్వాత శాసనసభలో అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం సరే ప్రజలు కూడా మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాటలు ప్రజలు కూడా మరి విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పారు. రైతన్నకు రుణ విముక్తి, తెలంగాణ ప్రగతికి నాంది అన్నారు మంత్రి సీతక్క. రైతు రాజ్యం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే సాధ్యమని చెప్పారు. కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేనిది తాము నెలన్నరలో చేస్తున్నామని చెప్పారు. విపక్షాలకు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు సీతక్క. రైతులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు రుణమాఫీ అందించడం మంచి తరుణమన్నారు. జనగామ జిల్లా దేవరూపల మండలంలో రైతులు వినూత్న రీతిలో సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు రైతులు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రైతులు. పొలంలో నాగళ్లకు కాంగ్రెస్ జెండాలు కట్టి పొలం పనులు చేస్తున్నారు రైతులు. అలాగే పంట పొలాల్లోనే చుట్టుపక్క రైతులంతా కలిసి కేక్ కట్ చేసుకున్నారు. ఒకరికొకరు కేక్లు తినిపించుకున్నారు.